పట్నంలో డ్రగ్స్ గంజాయి అసొంటి మత్తు మందుపైన పోలీసులు నజర్ పెట్టిండ్లు. ఇప్పటిదాకా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి పైసలున్నోళ్ల ఏరియాలలోనే మస్తుగున్న ఈ దందా ఇప్పుడు పట్నం చుట్టుపక్కల ఉన్న జాగల్లో కూడా మొదలైంది. నైజీరియా దేశపోళ్లతో కలిసి గీ దందా చేస్తున్న మన పోరగాలని పట్టుకుంటున్నారు పోలీసులు. పట్నం దొంగల్ని పట్టుకునేందుకు సీసీ కెమెరాలతోటి పహారా పెట్టిన పోలీసులు బయటి దేశంకెళ్లి వచ్చి ఈడ దొంగ దందాలు చేస్తున్న పోరగాళ్ల మీద కూడా నజర్ పెట్టిండ్రు. నైజీరియా దేశంకెళ్లి చదువుకుంటామని వచ్చి ఈడ మత్తు మందుల దందా చేస్తున్నారు. లోకల్ గున్న పోరగాళ్లతోటి దోస్తానా చేసి బాగా పైసలున్నోళ్లకు, మత్తుకు బాగా అలవాటైనోళ్లకు, కాలేజీ పోరగాళ్లకు కొకైన్, హెరాయిన్ అనే మత్తు మందును అమ్ముతున్నారు. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశపోళ్ల మీద నజర్ పెట్టి ఈ పాటికే మస్తు మందిని అరెస్టు చేసిండ్రు పోలీసులు. ఈడ కనబడుతున్న ఇద్దరు నైజీరియన్ దేశపోళ్లు 2 సార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా పోయిండ్రు. అయినా మారని నైజీరియన్లు జైలుకెళ్లి బయటికొచ్చి మళ్లీ దందా షురూ చేసిండ్రు. రవితేజ అనే ఇంజనీరింగ్ పోరగాన్ని డ్రగ్ సప్లైకి డీలర్ లెక్క పెట్టుకుని మత్తు మందు కావలసిన వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్లపై నిఘా పెట్టిన పోలీసులు 2 నైజీరియన్ దేశపోళ్లతో పాటు 3 లోకల్ పోరగాళ్లని అరెస్టు చేసిండ్రు. వీళ్ల తానా 65 గ్రాముల కొకైన్, 90,000 క్యాష్, ఓ కారుతో పాటు 10 సెల్ ఫోన్లు పట్టుకున్నారు. గోల్కొండ లాండ్ ఆర్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫయాజ్ ఇద్దరి జాయింట్ ఆపరేషన్లో గోల్కొండలో నుండి 7 టూమ్స్ దగ్గర ఉన్నటువంటి దక్కన్ పార్క్ దగ్గర ఒక 5 వ్యక్తులు అనుమానితులుగా ఉంటున్న సందర్భంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇందులో 2 నైజీరియన్స్ ఉన్నారని, 3 లోకల్ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు, బెంగళూరు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి తెలిసింది. వీళ్ళు 2014 నుంచి బిజినెస్ వీసా మీద ఇండియాకు వచ్చి గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో సంచరిస్తూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో బీటెక్ స్టూడెంట్, 3rd ఇయర్ చదువుతున్న బీటెక్ స్టూడెంట్ రవితేజ ఈ నైజీరియన్స్ ఈ సేల్ చేసే డ్రగ్స్ అమ్మితే అనుమానం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రవితేజని పరిచయం చేసుకొని అతనికి తెలిసినటువంటి కస్టమర్స్ ద్వారా ఈ సేల్ చేయడం జరుగుతుంది. సేల్ చేసే ప్రాసెస్లో వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా 90,000 క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 10 ఫోన్లు, ఈ బైకు, హోండా సిటీ కారు, తర్వాత టోటల్గా 65 గ్రామ్స్ కొకైన్ని. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సోలా ఎవరైతే ఉన్నారో 2014లో 2015లో 2 సార్లు కూడా ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. డ్రగ్స్ దందా చేస్తే ఎంతటి వారినైనా ఇడిసిపెట్టమంటున్నారు పోలీసులు. నైజీరియా దేశపోళ్లపై ప్రత్యేక నిఘా పెట్టామని అంటున్నారు.